ప్రతి హీరోకి ఒక ట్యాగ్ లైన్ చాలా నార్మల్ అయిపోయింది. మిమ్మల్ని ఎనర్జెటిక్ స్టార్ అనేవాళ్ళు. ఇప్పుడు ఉస్తాద్ రామ్ అంటున్నారు. ఇవి ఎలా వచ్చినాయి బయటికి? అది కూడా ఒకటి చెప్తానండి. ఇంతకుముందు ఇంకో ట్యాగ్ ఉండేది. చాక్లెట్ బాయ్. లేదు లేదు ఒకటి ఉంది చెప్పను. చాక్లెట్ బాయ్ ఉంటుంది మీకు. లేదు చాక్లెట్ చాక్లెట్ బాయ్ అందరినీ పిలుస్తుంది. స్క్రీన్ మీద కనపడిందా? లేదు. ఒకటి ఉండింది. అది పెడితే ఫస్ట్ ఇబ్బంది పడ్డా. వద్దు నాకు ఉన్నారు. ఫస్ట్ నాకు ఒక ఇది ఉంటుంది, ఒక వద్దు వద్దు అనేది ఉంటుంది. ఫ్యాన్స్ అన్నా సరే ఫస్ట్ అది 4-5 సినిమాలు వాళ్ళు బ్యానర్స్ లో పెట్టుకున్నారు. ఇద్దరు రాసేవారుగా బ్యానర్స్ లో అక్కడ ఇక్కడ లైక్ వే బ్యాక్ స్టార్టింగ్. దాని తర్వాత వేరే హీరో పెట్టేసుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఎన్నేళ్ళగా పిలుస్తున్నాం, మీరు పెట్టుకోకపోవడం వల్ల ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది. నీట్ సరే ఏదో ఒకటి పెట్టండి, చెప్పండి కొత్తగా చెప్పండి పెడదాం. సో అలా ఆఫ్టర్ 3-4 years తర్వాత అప్పుడు ఓకే డబుల్ స్మార్ట్ అగైన్. ఇట్ ఈస్ అది లైన్ గా చెప్తే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ విచ్ వెంట్ రాంగ్ ఇన్ as many ways as it could. So it's a damn interesting line. Like మర్డర్ చేసినవాడు ట్రాజెడీ చేసినది ఆ విక్టిమ్ ఇద్దరి మెమరీ ఒకటే ఉండడం అనేది when you say it, it is interesting. So if you ఊరికి లైన్ లో చెప్పాలంటే రివెంజ్ థీమ్ బేసిక్లీ. రివెంజ్ థీమ్ లో నీ అమ్మని చంపినాడు, నువ్వు చంపకపోతే మాక్సిమం అవుద్ది గోల్ అచీవ్ అవ్వాల, చంపలేకపోయావు. కానీ 1 level బియాండ్ ఇట్. మీ అమ్మని చంపినా నువ్వు చంపకపోతే మీ అమ్మని చంపినాడు అయిపోతావు. ఆడికి ప్రాణం పోసినాడే. అండ్ ఆ టైంలో మెమరీ పెడతాడు. అంటే చనిపోయిన అమ్మ విజువల్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ అనుకున్న వర్జన్లో వీడు పడిపోయిన తర్వాత హీ సీజ్ హిస్ మదర్, ఇద్దరిని షూట్ చేస్తాడు. వాళ్ళ అమ్మ చనిపోవడం కళ్ళారా చూస్తూ ఉంటాడు, ఐ కాంటాక్ట్ ఉంటుంది. వీడిది పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ పెట్టి హీస్ లుకింగ్ అట్ హర్ అండ్ దెన్ హీ షూటింగ్. సో హీ హ్యాస్ దాట్ విజువల్ ఆల్సో. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు అయినా ఉన్నాయి బట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. సో ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే ఆల్సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. ఎవడి కోసం అయితే ఎదుగుతున్నాడో వాడు నా కోసం ఎదుగుతున్నాడు. ఇట్స్ ఓపెన్ ప్లే. సో వీడి దగ్గర నుంచి పాడిపోయి మళ్ళీ వీడి కోసం ఎదుగుతున్నా, వీడి దొరికితే ఈడైపోతాడని తెలియకుండా వీడి నుంచి చేస్తున్నాడు. సో ఇక్కడ డన్ ఇట్ ఇన్ వెరీ డిఫరెంట్ వే బట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్. కొన్ని కథలు నేరేషన్ టైంలో చాలా అద్భుతంగా అనిపిస్తాయి కదా, అది మేకింగ్ టైంలో అంత ఎఫెక్టివ్ గా రాదు. మీ కెరీర్ అలా జరిగింది ఏంటి? ట్రాన్సిషన్ ఎందుకు మిస్ అవుతుంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఒక్క సినిమాని అడగట్లా, ఫ్యాక్టర్స్ ఏంటి అని. అంటే మధ్య మధ్యలో ఇలా చేంజెస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల చేంజెస్ ఒక్కటే కాదండి, అంటే లాట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ వేర్ అగైన్ కన్విక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 person ఆల్వేస్ హ్యావ్ ఇట్. అది నమ్మి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బై ద టైమ్ యూ రియలైజ్ యూ మేడ్ అనదర్ ఫిల్మ్, ఇట్స్ టూ లేట్ అండ్ యూ హెడింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్. అండ్ a lot of moving parts.